వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్. ఈరోజు మనం పేపర్ దోసకి దోస బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. హోటల్లో ప్రిపేర్ చేసే దోశలు చాలా క్రిస్పీగా, టేస్టీగా, చాలా పల్చగా కూడా ఉంటాయి కదా. బ్యాటర్ నేను చూపించిన విధంగా ప్రిపేర్ చేసుకుంటే దోశలు చాలా టేస్టీగా, క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇప్పుడు బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నేను ఇక్కడ 1 కప్ మినప్పప్పు తీసుకుంటున్నాను. 1 కప్ మినప్పప్పుకి 3 కప్స్ రైస్ వేసుకుంటున్నాను. రైస్ కొంచెం లావుగా ఉన్న రైస్ అయితే బాగుంటుంది. తక్కువ రకం బియ్యం మనకి ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతుంది. రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ కన్నా లావుగా ఉన్న రైస్ అయితే దోశలు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మినప్పప్పులో 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. ఇవి వేయడం వల్ల దోశలు మంచి కలర్ వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ రెండింటిలో వాటర్ వేసుకొని ఒక 2 టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిలో వాటర్ వేసుకొని కనీసం ఒక 5 to 6 అవర్స్ అయినా నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ అటుకులు తీసుకున్నాను. మనం గ్రైండ్ చేసుకునే 10 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. వీటి మీద మూత పెట్టుకొని 5 to 6 అవర్స్ తర్వాత వీటిని మనం గ్రైండ్ చేసుకుందాం. బియ్యం, మినప్పప్పు 5 to 6 అవర్స్ నానిపోయాయి. ఇప్పుడు మనం వీటిని మిక్సీలో గ్రైండ్ చేసుకుందాం. అటుకులు కూడా నేను 10 మినిట్స్ ముందు నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఎలా గ్రైండ్ చేసుకోవాలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని నానబెట్టుకున్న రైస్ వేసుకుంటున్నాను. ఫస్ట్ వాటర్ వేయకుండా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్లోనే వాటర్ వేస్తే బియ్యం మెత్తగా అవ్వదు, కాబట్టి ఒకసారి వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న అటుకులను కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం వేడిగా అవుతుంది, అప్పుడు కూల్ వాటర్ వేసుకుంటే వేడిగా అవ్వకుండా ఉంటుంది. చూసుకొని సరిపడినంత వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నానబెట్టుకున్న మినప్పప్పు, పచ్చిశనగపప్పు, మెంతులు మిక్సీలో వేసుకొని ఒకసారి వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కూల్ వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మిక్సీ జార్ వేడిగా అవ్వకుండా ఉంటుంది. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్ని కూడా బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. వెంటనే మూత పెట్టకుండా ఒక 15 మినిట్స్ తర్వాత మూత పెట్టుకొని ఒక 8 అవర్స్ అయినా ఫెర్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం. చూసారా, బ్యాటర్ బాగా పొంగి బాగా పులిసింది కదా. బ్యాటర్ కొంచెం గట్టిగా అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దోశలు ఎలా వేయాలో చూద్దాం. స్టవ్ మీద తవా పెట్టుకొని తవా బాగా వేడెక్కిన తర్వాత మాత్రమే దోశలు వేసుకోవాలి. ఫస్ట్ దోశకి కొంచెం ఆయిల్ అప్లై చేయాలి. ఇలా సిలికాన్ బ్రష్తో కానీ లేదా క్లాత్తో కానీ లేదా ఆనియన్తో కానీ ఆయిల్ అప్లై చేసుకోవాలి. 2 గరిటెల బ్యాటర్ని వేసుకొని ఈ విధంగా పల్చగా దోశ వేసుకోవాలి. 1 సైడ్ మాత్రమే దోశ కాల్చుకోవాలి. 2 సైడ్స్ కాల్చితే దోశలు గట్టిగా వచ్చేస్తాయి. 2 సైడ్స్ కాల్చితే దోశలు గట్టిగా వచ్చేస్తాయి. ఈ విధంగా దోశలు అన్నీ వేసుకోవాలి. సెకండ్ దోశ నుంచి కొంచెం వాటర్ జల్లి వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా దోశలు వేసుకుంటే హోటల్లో వేసిన దోశల్లా వస్తాయి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, కొలీగ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా నోటిఫికేషన్స్ మీ వరకు చేరుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.